కాదనేది నా అభిప్రాయం శ్రీశైలం గారు. శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి వీళ్ళ ఈ ఎక్స్ట్రా బర్డన్ అవసరం అంటారా రాష్ట్ర ప్రభుత్వానికి? శ్రీశైలం గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకు, శివకుమార్ గారికి, శివశంకర్ గారు శివశంకర్ గారికి, డిబేట్ లో ఉన్నటువంటి వారు పాపారావు గారికి, అందరికి కూడా శుభ సాయంత్రం అండి. ఇక్కడ టారిఫ్స్ అనేవి ఏ రాష్ట్రం ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూడాలండి. సరే, పవన్ ఆయన పేరేది, నాదెండ్ల మనోహర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని కంపేర్ చేస్తూ పక్కన కూర్చోబెట్టి అదేదో సోషల్ మీడియాలో వైరల్ అవటం కోసం చేసుకున్నదే తప్ప మరొకటి కాదండి. ఇక్కడ రెసిడెన్షియల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మామూలుగా ₹90 నుంచి ఉన్నమాట వాస్తవమా కాదా? తెలంగాణలో ఎంత ఉంది? 0 to 200 కానీ వస్తే ₹5.10 నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణ ఎక్కువ. తెలంగాణ మనకన్నా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం కదండి. మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నట్లుగా ఈ కంపారిజన్ అయితే కరెక్ట్ కాదు. ఇందాక శివకుమార్ గారు చెప్పినట్లుగా కొంత ఈ బిల్లుల్లో అదనంగా ఆ టారిఫ్ ఛార్జెస్ అని అయ్యని ఇవన్నీ పడుతున్నాయి అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల్లో కూడా ఆ బాధ ఉన్నది, ఆ ఇబ్బంది ఉన్నది. దాన్ని ఖచ్చితంగా ఆలోచన పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఉన్నట్టుగా చెప్పడానికి నేనేమీ వెనకాడను. పరిగణలోకి తీసుకోవాల్సింది ఆ విషయాన్ని. ఈ టారిఫ్ ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళకి ముఖ్యంగా బర్డన్ అవుతుంది. బర్డన్ కాకుండా దాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పెరుగుదల అనేది ఉన్నదే, పెంచుతా పోతా ఉన్నారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పెంచడం లేదు. 8 సార్లు పెంచారు, 9 సార్లు పెంచారు, లెక్కలు చెప్పుకోవడానికి పనికొస్తాయి. కానీ కంపారిటివ్లీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు తక్కువ, చాలా తక్కువ అన్నది వాస్తవం. అది కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది ఈ పెట్రోల్ ఈ ఛార్జెస్ తో కూడా ఆంధ్రప్రదేశ్ లో మండిపోతా ఉంది, మిగతా రాష్ట్రాల్లో చాలా చౌక కదా అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎంత తేడా ఉన్నదాన్ని భూతత్వంలో చూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున ₹111 ₹111.36 ఉంటే తెలంగాణలో ఏమి తక్కువే లేదు, ₹109.66 ఉంది. ఈ వ్యత్యాసం అదే విధంగా గుజరాత్ లో మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, మనం అందరం తెలుగు రాష్ట్రాల వాళ్ళం, గుజరాత్ లో వచ్చేసి ₹96 వస్తుంది. గుజరాత్ లో మరి డీజిల్ వచ్చేసి ₹92 వస్తుంది. మనకి తెలంగాణలో ఏమో ₹99 ఉంది, ఆంధ్రప్రదేశ్ లోనేమో ₹97.80 ఉంది. ఎందుకు ఈ వ్యత్యాసం ఉంటుంది? ఆ రాష్ట్రాలకు, ఉత్తరాది రాష్ట్రాలకు, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి వాళ్ళు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఏం జరుగుతుంది? పాపారావు గారు లాంటి ఎకనామిస్టులు కూడా చెప్పాలి. ఇక ఈ మామూలుగా మన కుకింగ్ ఆయిల్ గా కూడా తీసుకుంటే చెన్నైలో 2019లో ఉన్నటువంటి రేటు ₹141 అండి. ఈ రోజు ఉన్నటువంటి రేటు ₹187. 2019లో ఏపీలో ఉన్నటువంటి రేటు ₹143. ఈ రోజు ఉన్నటువంటి రేటు ₹187. అది మహారాష్ట్ర కూడా తీసుకోండి. మహారాష్ట్రలో తీసుకుంటే 134 ఉండేది 182కి వచ్చింది. కానీ ఇక్కడ మనం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీలో అప్పుడు 162 ఉండేది, ఇప్పుడు 184కే వచ్చింది. అంటే 162 నుంచి 184 మాత్రమే రావటం ఏంటి? మన దక్షిణాది రాష్ట్రాల మీద ఎక్కువగా ఎందుకు ఈ రేట్లు పెరుగుతా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక విద్యుత్తే కాదు, ఏ రకంగా చూసినా సరే ఈ ధరల పెరుగుదల అనేది సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఒక పెట్రోల్ ఛార్జెస్ పెంచిన కారణంగానో, లేకపోతే మరొక ఫ్యూయల్స్ సంబంధించి పెంచిన కారణంగానే ధరలు పెరుగుతాయి. వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వాలు సఫర్ అవుతా ఉన్నాయి.
ఆ సఫర్ అవుతున్న దానికి బాధ్యత తీసుకోవాల్సింది ముమ్మాటికి కేంద్రమే. ఎస్ మనలో మనం గొడవ పట్టుకోవటం